రాజకీయాల్లో ఆరోపణలు ఒక్కటే ఉంటే సరిపోదు, ఎవిడెన్స్ కూడా కావాలి. మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో 500 కోట్ల స్కామ్ జరిగిందని చెప్తున్నారు గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు ఆర్ఎస్పీ విషయంలో. నిజంగానే అట్లాంటిది జరిగిందా? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది అసలు? నేను దసరాలతో అంటే పేపర్లతో మాట్లాడుతున్నా, నోటి మాట కాదు, నేను మాట్లాడటం కాదు. ఆడిట్ నివేదిక, ఆడిట్ ఏదైతే రూపొందించారో వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో నిధులు గోల్మాల్కు పాల్పడిండు అని చెప్పేసి వాళ్ళు నివేదికలో తేల్చారు. తదుపరి విచారణ ఉంది. ఇది మానవతరాయి తేల్చింది కాదు, అబద్ధాలు ఆడేది కాదు, వాస్తవాలు అంటున్నా. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఆడిట్ నివేదిక ప్రకారం ఆయన ఆర్థిక నేరగాడని చెప్పి నిరూపణ అయింది. ఏ విధంగా ఆయన చేసిండు ఒక్కొక్క అంశం చెప్తే అసలు గంట ఇంటర్వ్యూ సరిపోదు. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో సెక్రటరీగా నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం 2011-12 ప్రాంతంలో. ఆయన కూడా ఏ అవతారం ఎత్తింది అప్పటిదాకా? తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అంచివేసిండు, నక్సలైట్లను ఏరివేత అని చెప్పేసి అమాయకుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని 150 మందిని పొట్టన పెట్టుకుండు. ఆ నక్సలైట్తో భయం. తర్వాత అనంతపురం ఎస్పీగా పోయిండు. అనంతపురం ఎస్పీగా పోయినప్పుడు పరిటాల రవి గారు హత్య జరిగింది. ఈ హత్యతో ఈయన ఎస్పీగా ఉన్నాడు, నీకు తెలవకుండా జరగలేదు ఈ హత్య అని చెప్పి అనుచరులు దాడి చేయబోయారు ఆయన మీద. ఆ వీడియోలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఆ భయానికి ఈ భయానికి, నక్సలైట్ల భయానికి ఆ భయానికి, నాకు ఇట్లా ఈ విధంగా ఉంటే నాకు ప్రాణభయం ఉందని చెప్పి ఏం చేసిండు, గురుకులాల్లో గుండు కొట్టించుకొని గురుకులాల్లో సెక్రటరీ అవతారం ఎత్తాడు. ఎత్తానికి కారణం ఏంది? ఎవరి దగ్గరకు పోయిండేనా? కొప్పుల రాజు గారని ఐఏఎస్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఐఏఎస్, వారిని పట్టుకొని దామోదర్ రాజనరసింహ గారి దగ్గరకు పోయి, తర్వాత ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకొని కార్యదర్శిగా అవతారం ఎత్తిండు. అప్పుడు మాలావత్ పూర్ణ ఆనంద్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఎవరెస్ట్ ఎక్కించింది. ఎక్కించిన తర్వాత అప్పటిదాకా బాగానే ఉండు. ఆర్ఎస్పీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదా? డబ్బులు ఎవరు ఇచ్చారు? ఆర్ఎస్పీ జేబులోకి వెళ్ళి ఇచ్చిండా? మాలావత్ పూర్ణ ఎవరెస్ట్ ఎక్కడానికి కారకులు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారో ప్లేట్ ఫిరాయించేసిండి. అమ్మటే ఫిరాయించేసి ఇక కేసీఆర్ భజన మొదలుపెట్టిండు. ఈ ఘనత కేసీఆర్దే అన్నాడు. నియమించింది మీరే అని చెప్తున్నారు. మేము ఎందుకు నియమించడం? సరే, అధికారి ఐపీఎస్, అప్పటిదాకా ఐఏఎస్లే ఉండేది అక్కడ. ఐఏఎస్ అధికారులు మాత్రమే గురుకులాలకు సెక్రటరీగా ఉంటారు. కానీ ఈయన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ ఐపీఎస్ కూడా పెట్టొచ్చు, ఏం కాదు, విద్యావంతుడు తెలంగాణ అనుకొని మనం అవకాశం ఇచ్చినాం. ఇస్తే అప్పుడు కాంగ్రెస్ ఉన్నంత వరకు మంచిగానే ఉన్నాడు. ఎప్పుడైతే బీఆర్ఎస్ వచ్చిందో మంచం అంతా ఖరాబ్, మంచం ఎక్కిండు, మంచం అంతా ఖరాబ్ చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇది ఉత్తగ మాటలు కాదు. నేను ఈ ఆడిట్ కాదు అంటే చెప్తాను, ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వస్తా. ఈ ఆడిట్ నివేదిక ఈ రోజు వచ్చింది. ఒకసారి చూపిస్తారా మీ దగ్గర ఏముంది? ఇప్పుడు ఇగో ఇక్కడ ఒక ఉదాహరణ, అన్నం మొత్తం ఉడికిందాలో ఒక మెతుకు చూస్తాను, ప్రత్యక్షంగా తేటతెల్లం ఇటీవల కాలంలో చూడండి. ఇక్కడ పాయింట్ పెడతానా, 50% పేమెంట్ వాజ్ మేడ్ ఫర్ 21-22 ట్రూ కోర్స్ 25,5,996 రూపీస్ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ సెకండ్ స్కూల్ అండ్ కరికులం ఇన్ కాలేజ్. ఫ్రమ్ ది అబోవ్ it clearly shows that more than 2/3 amount was paid irregularly in excess of work exceeded. అంటే క్లియర్గా వాళ్ళు చెప్పారు కదా, ఇది మనం చెప్పింది కాదు కదా. అంటే ఒక స్కూల్ పెట్టి 2 స్కూల్ పెడతానని చెప్పి మొయినాబాద్లో కోడింగ్ శిక్షణ పిల్లగాళ్ళకు కోడింగ్ స్కూల్ పెడతానని చెప్పి 2 స్కూల్లో డబ్బులు తీసుకున్నాడు. లేవు, విచారణ తేలింది. అది మనం చెప్పింది కాదు, ఆడిట్ విచారణ తేలిన అంశం అది. బిల్లులు చెల్లింపులన్నీ అక్రమంగా చేసిండు. ఎంత తేలింది? 97 లక్షల రూపాయలు కాజేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ డబ్బులు ఎడిపోయినాయో విచారణ చేస్తే తెలుస్తుంది. అందుకే విజిలెన్స్ విచారణ, సిబిఎస్ఈడి విచారణ, వీటన్నిటి మీద ఆయన ఎప్పుడైతే 2016-17 నుంచి 22 వరకు తీశారు వీళ్ళు. కాబట్టి అప్పటి నుంచి అనేక ఉల్లంఘనలు ఉన్నాయి. ఇక ఎట్లా ఉల్లంఘన చేసిండంటే, అందులో ఫస్ట్ తన ప్రైవేట్ సైన్యాన్ని చేర్పించుకోండి. ఎట్లా? స్వేరో పేరుతో, అంటే పూర్వ విద్యార్థుల సంఘాన్ని స్వేరో అంటారు. ఆ స్వేరోల్ దందాలు, ప్రిన్సిపాల్ని బెదిరించుడు, వీళ్ళే అధికారులు ప్రిన్సిపాల్ డమ్మీలు చేసేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండతో ప్రిన్సిపాల్ని డబ్బులు బెదిరించుడు, డొనేషన్లు అడుగుడు, రకరకాల వేధింపులు, తర్వాత మెస్ కాంట్రాక్టులు ఎట్లు ఇస్తారు? ఎక్కడైనా పారదర్శకంగా ఈ ప్రొక్యూర్ టెండర్ ద్వారా రావాలి. గురుకులాల్లో ఏ టెండర్ అయినా సరే 238 స్కూళ్ళు ఉన్నాయి సోషల్ వెల్ఫేర్లో, ఎస్సీ వెల్ఫేర్ గురుకులాల్లో. ఆ స్కూళ్ళలో ఏ పని చేపొచ్చినా ఈయన మనుషులే, ఈయన వర్గం వాళ్ళే. కూరగాయలు సప్లై చేసినా ఈయన వర్గం వాళ్ళే, ఈయన మనుషులే. సరుకులు సప్లై చేసినా ఈయన మనుషులే, ఈయన వర్గం వాళ్ళే. ఎటువంటి టెండర్ లేవు దానికి. అందుకే అనేక అక్రమాలు జరిగినాయి దాంట్లో. నీకు టెండర్లు ఒక ఐపీఎస్ అధికారం ఉండి
నువ్వు టెండర్ విధానాన్ని పాటించాలి కదా. నాసిరకం కాకుండా నాణ్యమైన వస్తువులు ఎవరు సరఫరా చేస్తారు, ఎవరు ఎక్కువ ధరలు పలుకుతున్నారు, తక్కువ ధరతో పాటు నాణ్యమైన వస్తువులు పిల్లగాళ్ళకి ఎవరు ఇస్తున్నారని చూసుకోవాలి కదా. చూసుకోకుండా ఆ టెండర్ల ప్రక్రియ లేకుండా సొంత వాళ్ళకి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వీళ్ళ మనుషులకు అప్పచెప్పిండు. కళ్ళ ముందు కనపడుతుంది. తర్వాత వచ్చేసి ఎస్ఆర్ శంకర్ అనేటువంటి ఒక ఏజెన్సీని స్థాపించండు. ఈయన బినామీలు స్థాపించారు. అది ఈయన వర్గం వాళ్ళే. మళ్ళీ ఈ స్వేరో సంస్థ ఎక్కడున్నది? ప్రైవేట్ సంస్థకి ఏం అవసరం? పూర్వ విద్యార్థి సంఘం అంటే బయట ఉండాలి. గురుకులాల కార్యదర్శి కార్యాలయంలో పెట్టిండి ఆయన. అంతేకాకుండా ఎస్ఆర్ శంకర్ అనే పేరు మీద, అసలు ఆయన పేరు మీద పెట్టకూడదు. ఆయన మహానుభావుడు, చనిపోయినట్టు గురుకులాల అభివృద్ధికి నాంది పలికిన మహానుభావుడు, దాన్ని తీర్చిదిద్దిన మహానుభావుడు ఎస్ఆర్ శంకర్. కేరళ బ్రాహ్మణ ఆయన. కులంది ఏముంది, గుణం మంచిది. కేరళ బ్రాహ్మణ ఆయన. చనిపోయేటప్పుడు ఆయన చిల్లకు ఒక జత బట్టలు ఉన్నాయి, ఒంటి మీద ఒక బట్టలు ఉన్నాయి అంతే. సొంత ఇల్లు లేదు, వివాహం కాలేదు. తన జీవితం మొత్తం కూడా దళితులు, ఆదివాసీలు, బీసీలు, పేద ప్రజల కోసమే త్యాగం చేసిండు ఆయన. అట్లాంటి ఆయన పేరు పెట్టుకొని అనేక అవకతవకలు పాల్పడింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అదేవిధంగా ఆ బ్యాంక్ దాని ఉద్దేశం ఏంది? ఎస్ఆర్ శంకర్ ఏజెన్సీ మళ్ళీ ఈ గురుకులాల్లో ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, తర్వాత అసిస్టెంట్ కేర్ టేకర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, తర్వాత కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్లు, రకరకాల ఎలక్ట్రికల్ అన్ని అంశాలకు సంబంధించిన ఉద్యోగులకి వీళ్ళు జీతాలు ఇస్తారు. ప్రభుత్వం నుంచి వస్తే వీళ్ళు దళారులుగా ఉండి జీతాలు ఇస్తారు. అసలు ఎంతోమంది ఆ రోజు అప్లై చేశారు. వాళ్ళందరికీ ఇవ్వకుండా అనుభవం లేని అప్పటికప్పుడు పుట్టినటువంటి కొత్త సంస్థకు, అది కూడా గురుకుల కార్యాలయం ఉంది. మన సంస్థ గురుకుల కార్యాలయం పెట్టకూడదు. ఒక ప్రైవేట్ ఏజెన్సీ గురుకుల కార్యాలయం ఎట్లుంటుంది? అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉండకూడదు కదా. ఆయన నడిపిండు. అట్లా పెట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళ మనుషులకి ఇచ్చుకొని గురుకులాల యొక్క బిడ్డల యొక్క పొట్టగొట్టిండు. దాదాపు 100 కోట్లు కాజేసిండు. నేనేమంటానంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు అవినీతి దందా పాల్పడిండు. కళ్ళ ముందు మనకు నిరూపితం అయిపోయింది. ఇప్పుడు అమయ్ కుమార్ జైల్లో ఉన్నాడు. 2000 కోట్లు 50 ఎకరాలని ఇష్టం వచ్చినట్టు భూదాన భూముల్ని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మిండని చెప్పి ఆయన జైల్లో పెట్టారు. 2000 కోట్ల విలువ అని చెప్పేసి ఆయన ఆ విధంగా ఐఏఎస్ అట్లా జైల్లో ఉండ. సోమేష్ కుమార్ సిఎస్గా పనిచేసిండు. ఆయన 1400 కోట్లు వాణిజ్య పన్నుల శాఖలో ఎటువంటి వస్తువులు సరఫరా చేసినట్టు తప్పుడు బిల్లులు సృష్టించి, నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ వాణిజ్య పన్నుల వ్యవస్థలను ఆదాయానికి 1400 కోట్ల ఆదాయం గండిగొట్టినని చెప్పి సిబిసిఐడి మొన్నే కేసు నమోదు చేసింది, నిరూపణ అయింది, నోటీసులు ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అప్పటి నుంచి ఆయన ఎప్పుడైతే 16, 17 నోటీసులు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇస్తారు. మొత్తం విచారణ విజిలెన్స్ అవుతుంది. అంత అడుగులు కాకుండా ఏదైనా కానీ విచారణ చేయడానికి సమయం పడుతుంది. ఇప్పుడు ఆడిట్ విచారణలో మనం ఆడిట్ వ్యవస్థ తేల్చింది, ఇది మనం చెప్పింది కాదు. ఒకసారి ఈ పేపర్ చూడండి. వీళ్ళు క్లియర్గా చెప్పారు ఉల్లంఘనలు అనేకం ఉన్నాయని చెప్పేసి. ఆడిట్ చేసిన వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మానవతరాయ్ చెప్పడము, కాంగ్రెస్ పార్టీ చెప్పడము, ఇది కక్షపూరితం, మాట్లాడితే కక్షపూరితంగా. ఏం కక్షపూరితం? నేను 2017లో ఫిర్యాదు చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద. రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఆత్మగా మీరు ఇక్కడికి వచ్చి ఆయన మీద ఆరోపణలు. అసలు ఈ ఆత్మ లేదు. ఈ పిశాచాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల ధనాన్ని కాజేసిన పిశాచాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి చేపడతాడు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఏం కర్మ వచ్చింది చెప్పండి ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లకు? ఇప్పుడు ఐఏఎస్లు బానిసత్వంగా ఉన్నారు. బానిసత్వం కూడా పాలకుల అడుగులకు మడుగులు ఒత్తి కోట్లాది రూపాయలు వాళ్ళకిచ్చి కోట్లాది రూపాయలు వీళ్ళు దాచుకున్నారు. వీళ్ళు దోచిపెట్టడం, దాచుకోవటం వీళ్ళ పని అయింది. అందుకే ప్రభాకర్ రావు ఇలా ఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఎదుర్కొంటాడు. కానీ రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కిన షరతుకు వెంటనే నోటీసులు ఇచ్చిన మేము. రేవంత్ రెడ్డి గారు ఇప్పించిండు సిఎస్ రామకృష్ణారావు ద్వారా. ఐఏఎస్లు, ఐపీఎస్లు హుందాతనంగా సేవాభావంతో ఉండాలి, పాలకుల కాళ్ళు మొక్కొద్దు, అది తప్పు అని చెప్పి ఒక నోటీస్ సర్క్యులర్ జారీ చేయించారు.